నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. జెడ్పీటీసీ ఎన్నికలు అంటే ఏ రాష్ట్రంలో జరిగినా ఎక్కడ జరిగినా ఒక సాధారణంగానే జరుగుతాయి. ఎప్పుడు కూడా అది హాట్ టాపిక్ అవ్వడం అనేది జరగదు, అక్కడ ఏదైనా ఘర్షణలు జరిగితే తప్ప. కానీ పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికలు ఈరోజు హాట్ టాపిక్గా నిలిచాయి. అంటే 30 ఏళ్ల తర్వాత అక్కడ మొట్టమొదటిసారి ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనేది ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు ఇన్నేళ్లు ఎందుకు ఎలక్షన్ జరగలేదు, ఇన్నేళ్లు ఎవరి పరిపాలన నడిచింది, ఇన్ని 30 ఏళ్ల తర్వాత ఈరోజు ఎలక్షన్ జరగడానికి కారణం ఏంటి? సో దీనికి సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. 30 ఏళ్ల తర్వాత పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే అందరు చూపు కూడా అటువైపు ఉంది. సజావుగా ఎలక్షన్స్ జరిగాయి, కానీ ఎందుకు 30 ఏళ్లుగా ఎలక్షన్ జరగలేదంటారు? ఇప్పుడు 1978 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రాజకీయంగా గుత్తాధిపత్యాన్ని ఇస్తూ వస్తున్న ప్రాంతం పులివెందుల. ఓకే. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కాలం చేసిన తర్వాత విజయలక్ష్మి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు మాత్రమే పులివెందుల నియోజకవర్గాన్ని నుంచి గత 47 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. అటువంటి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వీళ్ళు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే నెగ్గుతూ వస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి, ఎలక్షన్ తక్కువ, సెలక్షన్ ఎక్కువ. ఓకే. ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరిగి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ పోటీ చేసి, ఆ పోటీ చేసిన వాళ్ళలో ప్రజలు నచ్చిన వాడికి ఓటు వేసుకొని ఆ ఓటు ద్వారా నెగ్గటం అనేది ప్రజాస్వామ్యంలో ఒక ఆరోగ్యకరమైన ప్రక్రియ. కానీ ప్రజలకు ఆప్షను జగన్మోహన్ రెడ్డి గారి పూర్వీకుల నుంచి కూడా దూరం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2009 నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. 2014 ఎన్నికల నుంచి వాళ్ళ నాన్నగారు ఆబ్జెన్స్లో ఆయన నాయకత్వంలో ఎన్నికలు ఎదుర్కొంటూ ఉన్నారు. అంతకుముందు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఆ ఎమోషన్లో ఉప ఎన్నికలు లాంటివి ఎదుర్కొన్నా కూడా అవి పెద్ద పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు. ఒక ఎమోషన్ మాటం జరిగిన ఎన్నికలు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఫ్యూడలిస్టిక్ వ్యవస్థ వేళ్ళూనుకొని ఉన్న దగ్గర ప్రజాస్వామ్యానికి పెద్దగా స్కోప్ ఉండదు. ఇవాళ దశాబ్దాల తరబడి ఒకే కుటుంబాన్ని ఆదరిస్తున్నారు అని అంటే దాన్ని తప్పట్టాల్సిన నష్టం కూడా లేదు. అంటే ఆ కుటుంబం ప్రజలతో మమేకమై ఉండి ప్రజల ప్రేమామానాలు పొందుతా ప్రజల చేత వాళ్ళకి మాత్రమే ఓటేయించుకునే అంతటి అభిమానాన్ని సంపాదించుకోగలిగితే అది పెద్ద ఆశ్చర్యకరం కూడా కాదు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఎన్నికల్లో మరి వాళ్ళకి కూడా ప్రత్యర్థులు పోటీ చేస్తున్నారు. కానీ స్థానిక సంస్థల దగ్గరకు వచ్చేప్పటికి ఏం జరుగుతుంది, ఇవాళ అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో పోటీ చేసే అభ్యర్థులు స్థానిక సంస్థల దగ్గరకు వచ్చేప్పటికి ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? అసలు అక్కడ ఎన్నిక ఎందుకు జరగటంలా? 3 దశాబ్దాల పాటు ఎన్నికే జరగకుండా ఏకగ్రీవాలు జరుగుతున్నాయని అంటే కారణం ఏంటి? అక్కడ ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు అక్కడ స్థానం లేదా, ప్రమేయం లేదా, ప్రాధాన్యత లేదా? ప్రజల్లో ఎంత కాదనుకున్నా ఒక్కోటో 2 ఓట్లు వేసేవాళ్ళన్నా ప్రత్యర్థి పార్టీకి ఉంటారుగా. ఇప్పుడు వీళ్ళకి 98 వచ్చాయి 100లో, కానీ 2 ఓట్లన్నీ వేసేవాళ్ళు ఉంటారుగా. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే డిసెంట్ అనేది ఉంటుందిగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలోనే ఆయనకి ఆయన చెల్లెలకు పడటంలా, ఆయనకి ఆయన చిన్నాన్న కుమార్తెకు పడటంలా, అక్కడ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారి సోదరిమణులకి పడటంలా. అంటే కుటుంబంలోనే సఖ్యత లేదు, మరి కుటుంబంలోనే ఏకాభిప్రాయం లేదు. అటువంటిది ఇవాళ సమాజంలో ఇవాళ విస్తృతమైన ప్రజాబాహుళ్యంలో ఏకాభిప్రాయం, ఏకగ్రహం ఎలా సాధ్యం అని అంటే, ప్రత్యర్థులని తొక్కి పెట్టేస్తే, ఆ ప్రాంతం మీద గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తే, ఇక్కడ ఎవరో తలెత్తడానికి వీలేదని నియంతృత్వపు పోకడలు పోతే, తలెత్తాలనే ఆలోచన కలిగిన వాళ్ళని నిరంకుశంగా అణిచివేస్తే, ప్రజలకి భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తే అక్కడ ఏకగ్రీవాలు జరుగుతూ ఉంటాయి. అసెంబ్లీకి జరగని ఏకగ్రీవాలు స్థానిక సంస్థలలో జరుగుతున్నాయి అంటే, ఈ అసెంబ్లీలో నెగ్గినాళ్ళు వాళ్ళక్కడ ప్రజల సాధారణ రాజకీయ ఆకాంక్షల్ని ఉక్కుపాతంతో అణిచివేస్తూ ఉన్నారు. అటువంటి స్థితి నుంచి మరి భారతదేశానికి కూడా 200 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చింది కదా. అలాగే దశాబ్దాల తరబడి నియంతృత్వంతో నలిగిపోయిన దేశాలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాయిగా. అలాగే పులివెందుల్లో కూడా ఒక మార్పుకి శ్రీకారం చుట్టబడింది. అన్ని సందర్భాల్లో ఏకగ్రీవాలే కాదు, అన్ని సందర్భాల్లో ఫ్యూడలిస్టిక్ రాజకీయం చెల్లుబాటు కాదు. ప్రజలకి తమ ప్రజాస్వామిక ఆకాంక్షని ఓటు ద్వారా వ్యక్తం చేసుకునే హక్కు, స్వేచ్ఛ కూడా ఉంటుంది అని చెప్పని ఇప్పుడు జరుగుతున్న ఈ జెడ్పీటీసీ ఎన్నిక ద్వారా ప్రజలంటం కన్నా కూడా
2024 ఎన్నికల ద్వారా ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన తీర్పు ద్వారా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని బతికించుకున్నారు. ఆ ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం దక్కింది. పులివెందుల వరకు రాష్ట్రంలో దక్కల. జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా పులివెందుల ప్రజలు 60,000 మెజార్టీతో ఎన్నుకున్నారు. కానీ రాష్ట్రంలో అధికారాన్ని దూరం చేశారు. ఆ అధికారాన్ని దూరం చేసిన పర్యవసానం ఆయన 2014లో కూడా అధికారానికి దూరంగానే ఉన్నాడు. కానీ 2019 నుంచి 24 దాకా అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉన్న నాటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అధికారాన్ని నుంచి దూరం జరిగిన తర్వాత పాలకుడుగా 5 సంవత్సరాలు ఆయన పాలన తీరు, తమ ప్రజాప్రతినిధిగా తమ ప్రాంతం పట్ల ఆయన కనపరిచిన చిత్తశుద్ధి పట్ల ప్రజలకు ఒక అవగాహన ఉంది. అవగాహన ఉన్న నేపథ్యంలోనే ఇవాళ ప్రజలు 100% రాష్ట్రం ఆయన నుంచి దూరం జరిగింది. ఇవాళ మనం ఎంపిక చేసుకున్న ఎమ్మెల్యేగా మన ప్రతినిధిగా ఆయన కనీస మాత్రపు బాధ్యతగా వ్యవహరించడం లేదు. శాసనసభ్యుడిగా ఆయన విధులు కూడా నిర్వహించడం లేదు. శాసనసభకు హాజరే కావటం లేదు. మన ప్రతినిధిగా కన్నా కూడా ఆయన ఒంటెద్దు పోకడతోటి ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మనం దక్కించిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటా ఉన్నాడు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి వెనక సెయిల్ అవ్వటం కన్నా వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకులని ఆశ్రయించితేనే మనకి ఏదైనా అవసరాలు ఉంటే తీరతాయి. జగన్మోహన్ రెడ్డి దేని గురించి ప్రస్తావించినా మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దామంటున్నాం. ఇవాళ అధికారంలో ఉన్నాళ్ళు ఇప్పటికిప్పుడు చేయగలుగుతారు. మనకి ఇమ్మీడియట్ పరిష్కారాలు కావాలి. ఆయన అంటే కడుపు నిండి ఉన్న బేరం. మనకు ఒక సామెత ఉంది కదా, సద్దన్నం తిన్నామో మొగుడాకలు ఎరగదు అంటారు. జగన్మోహన్ రెడ్డి 1000 కోట్లు సంపాదించేసుకొని ఉన్నాడు. ఏ అవసరాలున్నా ఏ సమస్యలున్నా ఆయన హ్యాండిల్ చేసుకునే స్తోమత సామర్థ్యం ఆయనకున్నాయి. కానీ సామాన్య ప్రజలు ఓ రేషన్ కార్డు కావాలి, ఒక ఓల్డేజ్ పెన్షన్ కావాలి, వాళ్ళ పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలి, వాళ్ళకి ఒక ఇల్లు శాంక్షన్ కావాలి, వాళ్ళకి ఏదైనా క్రెడిట్ క్యాంపులో ఒక లోన్ కావాలి, వాళ్ళ ఊరికి ఏదైనా ఒక రోడ్డు కావాలి. శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి వీటి మీద స్పందించడంలా మళ్ళీ మనం అధికారంలోకి వచ్చినాక అంటున్నాడు. ఇవాళ పెన్షన్ కావాలన్నాడు, 3 ఏళ్ళు ఎక్కడ ఆగలుగుతాడు? 4 ఏళ్ళు. వాళ్ళకి ఇమ్మీడియట్గా సొల్యూషన్ ఎక్కడి నుంచి దక్కుద్ది? బీటెక్ రవి గారు అధికార పార్టీలో ఉన్నాడు, మనకి అందుబాటులో ఉంటున్నాడు, మన దగ్గర ఉంటున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో వాళ్ళ భార్యను నుంచోబెట్టాడు. గతంలో ఆయన నిలబడ్డప్పుడు ఆయన కోట్లు వేయలేకపోయాం మనం. అయినా సరే మన అవసరాల రీత్యా ఆయన మనకు స్పందిస్తూ ఉన్నాడు. మనం ఆయన ఓడించినా కూడా అన్నా మాకు ఈ సమస్య ఉంది అని చెప్పని మనం ఇంటికి వెళ్తే మన సమస్యలు తీరుస్తూ ఉన్నాడు. అటువంటి నాయకుడిని ఆశ్రయిస్తే రేపు రోజున మళ్ళీ మన అవసరాలు ఆయన్ని తలెత్తుకొని మనం అడగగలుగుతాం. అదే సందర్భంలో పార్టీ దగ్గరికి వెళ్ళి కూడా, సార్ గత ఎన్నికల్లో నన్ను ఓడించినా సరే ఈసారి మా ప్రజలు నా భార్యని నెగ్గించారు కాబట్టి మీరు నాకు ఈ పనులు చేయాల్సిందే అని చెప్పని ఆయన కూడా పట్టుబట్టి ప్రభుత్వం దగ్గర నుంచి మన అవసరాలు తీర్చగలుగుతాడు. కాబట్టి నైతికంగా ఆయన్ని ఎంపిక చేసుకుంటేనే ఆయనకి శ్రేయస్కరం, మనకి శ్రేయస్కరం, విన్ విన్ సిచ్యువేషన్ ఇద్దరికి కూడా అని చెప్పని ప్రజల్లో కూడా రియలైజేషన్ బిగిన్ అయింది. ఆ బిగిన్ అయిన నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా 3 దశాబ్దాల తర్వాత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. ఆ విధమైన యాంబియన్స్ ఎలక్షన్ కమిషన్, పోలీస్ డిపార్ట్మెంటు ప్రజలకి కలిగించాయి. ఏ దాడులు జరుగుతాయో, ఏ దౌర్జన్యం జరుగుద్దో, మనం బూతులకు వెళ్తే మన ఎవరు టార్గెట్ చేస్తాడనే భయం నుంచి అసెంబ్లీ రౌడీ అని చెప్పని మోహన్ బాబుది ఒక సినిమా ఉంటుంది. అందులో ఓటుకి ఎవరు వస్తారో చూస్తా అని చెప్పని మోహన్ బాబు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అతని ప్రత్యర్థులు ప్రజలను భయకంపితం చేస్తారు. ఓటు వేయడానికి ఎవరు వచ్చినా చంపేస్తాం మేము అని చెప్పని. ఒక్క ముసలాడు నేను చచ్చినా పర్వాలా నేను ఓటుకి వెళ్తున్నా అని చెప్పని తెగించి ముందుకొచ్చి ఓటేస్తాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక ముసలాడు ఓటేస్తే ఏమవుతులే అని చెప్పని ఆ ప్రత్యర్థులు కూడా ఎలో చేస్తారు అతన్ని. ఒక్క ముసలాడు అరే నేను వెళ్ళి ఓటేసి వచ్చారా అని చెప్పని ఇవాళ మిగిలిన ప్రజలకి ఒక రోల్ మోడల్ లాగా నిలబడతాడు. ఎప్పుడైతే మన ముసలాడే వెళ్ళి ఓటేసి వచ్చాడు, ఇవాళ ఇళ్లలో ఉండి మనం దాక్కోవటం ఏంటి అని చెప్పని మిగిలిన ఓటర్లందరిలో కూడా తెగింపు వస్తుంది. ఎవరి కాళ్ళు బయటకు వస్తారు. ఆ బయటకు వచ్చి ఇవాళ ఆ రౌడీజాన్ని ప్రజలందరూ వాళ్ళు సమిష్టి శక్తితోటి ఆ రౌడీజాన్ని ఢీకొంటారు, ఓట్లు వేస్తారు. తాము అనుకున్న అభ్యర్థిని శివాజీ, అందులో మోహన్ బాబు క్యారెక్టర్ పేరు, అతను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రజల నుంచి ప్రతిఘటన ఎవరినైనా రాజులను చేస్తుంది, బంటులను చేస్తుంది. 47 సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రాజుల్ని, మహారాజుల్ని, చక్రవర్తుల్ని చేస్తూ వచ్చిన పులివెందుల ఈ ఎన్నికలో ప్రజా తీర్పుతోటి వాళ్ళ ప్రత్యర్థులకి అధికారం కట్టబెట్టబోతుంది. అక్కడ అది ఎంతటి స్థాయి అధికారం అయినా సరే.
జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీకి తమ తీర్పు ద్వారా ఒక షాక్ ఇవ్వబోతా ఉన్నారు. ఓకే, సో దీనికోసం వేచి చూడాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.